నిన్న నూనె గురించి చదువుకున్నాము. నాలుక, ఒకటి, హృదయము, 2, చెవులు, 3, నోరు, 4, తల గురించి, కన్నులు, ఇంకా ఉన్నాయి కదా. కన్నులు కూడా ఏం మర్చిపోయాం ఇంకా బాడీలో? నాలుక చెప్పాను కదా. నాలుక కూడా చెప్పారు. మరి శరీరంలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ని మీకు తెలియచేయటం జరిగింది. అట్లానే బహుశా ఆసక్తి ఉన్నవాళ్ళు చూసుకోండి, లేకపోతే హాయిగా నిద్రపోండి, దానికి మన ఇష్టం. ఆమేన్. ఇక అయితే ఇంకా శరీరములో ఇంకా ఏమున్నాయి అంటే, మీ చర్మము, మీ శరీరము, దేహం, మీ శరీరము మీ ఇష్టం వచ్చినట్టుగా పోదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. మీ శరీరము ఏమవుతుంది? యోబు గ్రంథము 19:25-27, 26-27. యోబు గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. 25, 26, 27. 20 కూడా చదవనా? నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి. చెప్పినది మాత్రమే 24 అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము. అదేనా? 19. అయితే నా విమోచకుడు సజీవుడని, 25 నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అయితే అతడు, ఆయన నా విమోచకుడు సజీవుడు. ఆమేన్. తర్వాత అతను, ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును. ఆమేన్. ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత నేను బ్రతికానా? కాదు. అతను నా విమోచకుడు సజీవుడు, ఆయన సజీవుడు. ఆమేన్. తర్వాత ఆయన భూమి మీద, మరలా భూమి మీద నిలుచును. ఆమేన్. 26. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, ఇలాగు నా చర్మము డాష్ చీకిపోయిన తరువాత అనగా శరీరము లేనివాడనై దేవుని చూచెదను. ఆమేన్. నేను దేవుని చూచెదను. ఆమేన్. డాష్ ఇలాగు నా డాష్ చర్మము. ఆమేన్. అంటే తను చనిపోయినా కూడా ఖచ్చితంగా దేవుణ్ణి చూడగలిగే స్థితి ఉంది. ఆమేన్. అందరికీ ఇలాంటి ఉందా? లేదు. మీరందరూ కూడా ఒకటే మీరు అనుకోవాలి, నేను బ్రతికిస్తున్నాను ఇప్పుడు, రేపేమో నేను చనిపోవచ్చు. చనిపోవాల్సిందే, ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే కదా. అందరూ చనిపోయే వాళ్ళే. కానీ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఆమేన్. నిరీక్షణ చాలా గొప్పది అన్నాడు, చాలా గొప్పది.
మనం ఊరక మాట్లాడుకుంటున్నాము, కానీ అతను ఖచ్చితంగా శరీరము చర్మం ఏమైంది, చీకిపోయినాను, చీలిపోయింది. శరీరము లేని వాడనై అని ఫుట్నోట్లో ఉంది. అతను నమ్మకము, అతని శరీరం అంతా కూడా అతను ఏమైంది, చీకిపోయింది. పోయింది. పోతున్నా కూడా తాను శరీరంతో నేను దేవుని చూచాను. ఉన్నాడు, తను నీతివంతుడుగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. అప్పుడు అతను చెప్పగలడు, అవునా కదా? అవును. ఏమీ లేకుండా ఊరక ఏదో తూతు మంత్రం ఆపకమంతం జీవితం కొనసాగించి నేను దేవుని చూచేదాను, నేను దేవుని చూచేదాను అనుకుంటే సరిపోతుందా? ఇక్కడ యోబు గ్రంథము మనము చూసినట్టయితే అతను భూమి మీద నేను ఉన్నా, భూమి మీద నిలుచుననే నేను పోయినా, అతను భూమి మీద ఉన్నా పోయినా అతను మాత్రము దేవుణ్ణి చూస్తాడు. ఆమేన్. 27వ వచనములో ఆ మట్టుకు నేనే చూచెదను, నా మట్టుకి నేను చూచెదను. ఆమేన్. మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. చూడండి ఎంత గొప్ప అభిమానం. చూడండి, విశ్వాసం. లోకములో ఎంతో మంది ఉన్నారు, లోకములో అనేక మంది ఉన్నారు, కానీ నా మటుకు నేనే చూచెదను. ఆమేన్. మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఆమేన్. నేను కళ్ళ ద్వారా చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. మరి ఇక్కడున్నటువంటి ప్రజలందరిలో ఎవరైనా సరే నేను చూడగలను అని చెప్పగలిగిన పరిస్థితి ఉందా? ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే కొత్త నిబంధన భక్తులు మనము. ఆమేన్. పాత నిబంధన కాదు, వారము కాదు, కాబట్టి ఈ వేరియేషన్ గ్రహించుకోవాలి. నీవు కృత నిబంధన భక్తుడివి, నీవు ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు చూడగలుగుతావు. నా మటుకు నేనే చూచేదను, మరి ఎవరునూ కాదు, కానీ ఆయనను చూచేదను. నాలో నా అంతరింద్రియములు నా అంతరంద్రియములు స్పృశించిపోయిచున్నవి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం అలాంటి విశ్వాసము కలిగి ఉండాలి. ఆమేన్. చర్మము చీకిపోయినా కానీ ఆమేన్. నిర్గమ 34:35. నిర్గమ 34వ అధ్యాయం 35. మోషే చర్మము ముఖ చర్మము ప్రకాశింపగా, మోషే ముఖ చర్మము చర్మము బ్రహ్మాండంగా మెరిసిపోతుంది. ఆమేన్. ముఖ చర్మం ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఆమేన్. హల్లెలూయా. అతనేమో
చాలా భయంకరంగా ఎట్లా బ్రతికాడు యోబున యోబు. చర్మము చీకిపోయినను. ఆ, ఆయన విశ్వాసం అలా ఉంది. చించిపోయింది. బలమైన విశ్వాసం. ఆమేన్. మరి మోషే చర్మం ఆయనతో ముఖ దర్శనాలు పొందుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇంట్లో ఉన్నారు. ఇక అట్లానే లేవి కాండము 13:30. లేవికాండం 13:30. చర్మము అది చర్మము కంటే పల్లముగాను. చర్మము అనేది లా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకోబోతున్నాము. అది చర్మము కంటే పల్లముగాను. సన్ననైన పచ్చ వెంట్రుకలు కలదుగాను. చర్మము కంటే పల్లముగాను సన్నమైన పచ్చ వెంట్రుకలు కలదగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపబడెను. అది గొప్ప తల మీదనేమి గెడ్డం మీదనేమి పుట్టిన కుష్ఠము. చర్మము కుష్ఠు రోగము కలిగినది. ఆమేన్. 34. 34. 7వ నాడు ఆ యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము గాక ఉండిన పక్షమున యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపబడెను. వాడు తన బట్టను ఉతుకుకొని పవిత్రుడగును. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా యోబు 30 వచనము. యోబు 30. నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయిను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత లేవి 13:24. 25 కూడా. 24-25 13వ అధ్యాయం లేవి కాండం. దద్దురు కలిగి దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చనే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలో వెంట్రుకలు తెల్లబారిన ఎడల అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది వాత వలన పుట్టిన కుష్టు కూడా యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపబడెను. అది కుష్టము. 25 వచ్చిన మళ్ళా 25 మళ్ళీ చదువు. యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడల అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టు కూడా యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపబడెను. అది కుష్టము. కుష్టు దేనికి వస్తుందమ్మా? శరీరానికి, చర్మానికే కదా. చర్మానికే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక తర్వాత ఆమేన్. ఇలాపవాక్యములు 3:1, 2, 3, 4 వచనాలు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 1వ వచనం. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఆయన కటిక చీకటిలోకి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు.
దినమెల్లా నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. క్షీణింపజేయుచున్నాడు. ఆమేన్. నా ఎముకలను విరగొట్టుచున్నాడు. విరగొట్టుచున్నాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి నా చర్మము క్షీణింపజేయుచున్నాడు. ఆమేన్. ఇది ప్రభు అయిన యేసు క్రీస్తుని గుర్చిన విషయాలు మనము గ్రహించుకోవలసిన విషయం. ఆమేన్. ఇలా వాక్యాలు 46, 48. 3వ అధ్యాయం 4, 6, 8. 4, 6, 4, 8. విలాప వాక్యములు 4వ అధ్యాయము 6వ వచనం తర్వాత 8వ వచనం. నా జనుల కుమారి చేసిన దోషము అదేనా బ్రదర్? సొదొమ పాపము కంటే అధికము. ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములోనే ఆ పట్టణము పాడు చేయబడింది. 8వ వచనం. అట్టి వారు ఆకారము బొగ్గు కట్టే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నవి. అది ఎండి కర్ర వంటి దాయను. ఆమేన్. మనము ఎంత జాగ్రత్తగా ఉండవలసినట్టు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. అట్లాగనే విలాప వాక్యములు 5, 9, 5, 10. విలాప వాక్యములు 5, 9. ఎడారి జనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షామము వలన ఆ చర్మము పొయ్యి వలె నలుపెక్కెను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక యెహెజ్కేలు గ్రంథము 37, 5 నుంచి 9 వరకు స్పీడ్ గా చదువుకుందాము. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసమును పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీ మీద కప్పెదను. ఆమేన్. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలలో ఒక దానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములో మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. ఆమేన్. ఆమేన్. చదవనా ఇంకా 9 వచ్చెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నందికుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువుము. ఆయన ఆజ్ఞాపించినట్లుగా నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యమ కాని మహాసైన్యమై నిలిచిరి. ఆమేన్. ఆమేన్. ఏమంటా? చనిపోయిన వారు ఆత్మను పొందుకుని తిరిగి లేచారు, సజీవులై లేచారు. మరి యోబు ఏం చెప్పాడు? సజీవుడని నా చర్మం చీలిపోయినాడని నేను ఆ దేవుడిని చూస్తాను అన్నాడు. యోబేమో నేను చచ్చిపోయినా కూడా తిరిగి చూస్తాను అని చెప్పాడు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములో జీవం లేని ఎముకలు జీవించాయి, మళ్ళా బ్రతుకు సైన్యముగా జీవించి
అంటే దీన్ని బట్టి ఆయన మరలా లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. నీ చర్మం ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. మహోన్నతుడ, మహాగణుడ, నీతిమంతుడైన, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామనకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. ఈ ఉదయ కాల సమయంలో మీరు మాతో ప్రభు మీ కుమారుని ద్వారా మాట్లాడిన వాక్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. యోబు ఎంత బలమైన విశ్వాసంతో కలిగి ఉన్నాడు. పాత నిబంధన భక్తుడైనప్పటికీ నా తండ్రి నూతన నిబంధన వారికి కలిగినటువంటి ఆ దర్శనం నీ కుమారుడు కలిగి ఉన్నట్లుగా మనం తెలియజేస్తారు. మీకు